మిత్రమా, అందరికీ కూడా శుభోదయం అండి. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను. ఈరోజైతే డ్రాగన్ మొక్క మంచిగా పూత రావాలి, ఒకసారి పూత అయిపోగానే మళ్ళీ పూత రావాలంటే ఏం చేయాలి ఏంటి అని ఈ రోజు వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఐ హోప్ నచ్చుతుంది అనుకుంటున్నా, వెళ్ళిపోతుంది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఏంటంటే మనకి మొక్కకి పూత రావట్లేదు అంటే దానికి కారణం మనం ఇచ్చేటువంటి లిక్విడ్ పోషకాలు సరిపోకపోవడం కావచ్చు. అయితే మనకి మొక్క తెచ్చాక సంవత్సరం తర్వాత అయితే పూత అయితే స్టార్ట్ అవుతుంది. అలా పూత రావాలి అంటే మనము ఆ మేలోనైతే మనము కొమ్మ కత్తిరింపు చేసుకోవాలి. మేలో కొమ్మ కత్తిరింపు చేసుకున్నాం అనుకోండి, ఇంకా వర్షాలు పడే టయానికి కొత్త చిగుళ్ళు వచ్చేస్తాయి. తర్వాత ఇంకా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మనం ఏంటంటే వాటి యొక్క ఎడ్జెస్ అనేటువంటి ఒక 1 ఇంచ్ వరకు కట్ చేసుకోవాలి. అలా 1 ఇంచ్ వరకు కట్ చేసుకున్నామంటే మంచిగా పూత అయితే వస్తుంది అనమాట. అలా పూత వచ్చేటప్పుడు మొక్కకి మనము లిక్విడ్ పోషకాలు అయితే ఇచ్చుకుంటూ ఉండాలి. అక్కడ మనం లిక్విడ్ పోషకాలు ఎలాంటివి ఇచ్చుకోవాలి అంటే అన్ని మొక్కలకి ఎలాంటి ఇస్తామో సేమ్ అదే లిక్విడ్ పోషకాలు ఇచ్చుకోవాలి. ఈ మొక్కకైతే ఎలాంటి పెస్ట్ అయితే రాదు, కానీ ఫంగస్ అయితే వస్తుంది. అంటే మొక్క కాండం ఉంది కదా, కాండం పైన పెన్సిల్ లాగా వస్తూ ఉంటుంది, తెల్ల తెల్లగా బూడిద బూడిద లాగా వస్తుంది అనమాట. అప్పుడప్పుడు ఆ యొక్క కొమ్మలు ఏంటివి పాలిపోయినట్టుగా ఎల్లోయిష్ ఫామ్ లోకి వస్తాయి. అలా కొమ్మలు ఎల్లోయిష్ ఫామ్ లోకి రావడానికి రీజన్ అయితే నీళ్ళు ఎక్కువ కావడము లేదా నీళ్లు తక్కువ కావడం కారణమవుతుంది. ఇలా మనకి పూత వచ్చినప్పుడు కొన్నిసార్లు కొన్ని పువ్వులు ఎల్లో కలర్ లోకి మారిపోయి రాలిపోతూ ఉంటాయి. అలా వచ్చినప్పుడు ఎల్లో కలర్ లోకి రావడానికి రీజన్ ఏంటంటే మొక్కకు నీళ్ళు ఎక్కువ కావడం అనమాట. ఇదేంటంటే మనకి క్యాక్టస్ మొక్కలు కదా, మనకి ఎడారి మొక్కలు కాబట్టి దీనికి నీళ్ళు ఏంటంటే చాలా తక్కువగా అవసరం. వేరే మొక్కలకి ఇచ్చినట్టుగా కాకుండా కొంచెం తక్కువగానే ఇచ్చుకోవాలి. ఒకవేళ వర్షాలు పడేటప్పుడు అయితే మనము జాగ్రత్త తీసుకోవాలి. ఏంటి అంటే వర్షం అయిపోయిన తర్వాత మనము మొక్క ఉన్నటువంటి కుండీలో నీళ్లు లేకుండా చూసుకోవాలి. ఒకవేళ నీళ్లు ఉన్నాయంటే మొక్క అయితే చచ్చిపోతుంది. నాకైతే ఈసారి అలానే జరిగింది అనమాట. ఇప్పుడు మనకు కంటిన్యూస్ గా వర్షాలు పడుతున్నాయి కదా, వర్షాలు పడేటప్పటికి ఒక కుండీలో 5-6 కొమ్మలు 6 మొగ్గలు అయితే రాలిపోయాయి అనమాట, ఎల్లో కలర్ లో ఫామ్ అయ్యి. అలా రావడానికి రీజన్ ఎక్కువగా వర్షాలు పడడము. అలా ఎక్కువగా వర్షాలు పడినప్పుడు మొక్కలు అయితే అబ్జర్వ్ చేసుకుంటా ఉండాలి. ఎందుకంటే మొక్క ఎక్కువ నీటిని తీసుకోలేదు కాబట్టి దీనికి వాటర్ అయితే మనం వర్షాకాలంలో నీళ్ళు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. మట్టి చూసుకోవాలి, మట్టి బాగా డ్రై అయిపోయింది అంటే అసలు వాటర్ ఏంటి ఇవ్వాలి. మట్టి కొంచెం పచ్చిగా ఉంది అంటే వాటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిన్న చిన్న మొగ్గల్లాగా ఉన్నాయి చూడండి, ఫస్ట్ అలా చిన్నగా మొగ్గగా వస్తుంది. తర్వాత ఆ మొగ్గ నుండి మనకి అది పువ్వు విచ్చుకోవడానికి ఒక 15 రోజులు వస్తుంది. ఆ పువ్వు అనేటువంటి విచ్చుకున్న తర్వాత మళ్ళీ అది కాయలాగా మారడానికి మళ్ళీ ఒక నెల రోజులు పడుతుంది అనమాట. అక్కడ మనకి అది కాయ అయిందా కాలేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే అది గ్రీన్ కలర్ లో ఉన్నటువంటిది పింక్ కలర్ లోకి మారాలన్నమాట. అలా పింక్ కలర్ లోకి మారిన తర్వాత మనం ఆ స్టెమ్ ని పట్టుకొని మెల్లిగా కట్ చేసుకోవాలి. ఎందుకంటే దానికి ముళ్ళులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. కలర్ అయితే చాలా బాగా వచ్చింది. ఇదైతే మనకి 3వ కాతన్ అనమాట. ఏంటంటే వచ్చినప్పుడల్లా ఒక 4-4-5 అట్లా వస్తున్నాయి అనమాట. ఇప్పుడైతే ఇప్పుడు ప్రెసెంట్ మనం చెట్టు పైన ఎన్ని ఉన్నాయంటే 4 ఉన్నాయి, కరెక్ట్ గా 4 ఉన్నాయి. 1 2 అయిపోయినాయి, 3 కరెక్ట్ 5 ఉన్నాయి ఫ్రెండ్స్. ఈసారి కూడా 5 ఉన్నాయి. యాక్చువల్గా ఇంకొక 5 3 4 5 6 ఇంకొక 6 అయితే పోయినాయి అనమాట. అవి ఎక్కువ వర్షాలు పడినాయి కదా, ఎక్కువ వర్షాలు పడేసరికి అవి ఎల్లో కలర్ ఫామ్ అయిపోయి వెళ్ళిపోయినాయి అనమాట. ఇది మనకు పండు మక్కిందా లేదా ఎలా తెలుస్తుంది అంటే దాన్ని ప్రెస్ చేసి చూసినట్లయితే అది మనకి కొంచెం మెత్తగా ఉండాలి, అప్పుడు తెలుస్తుంది. దానికి గబ్బు చీమలు వస్తాయి అనమాట. అందుకని మా చిన్నడు ఫూ 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 అని ఊపుతూ, గబ్బు చీమలు అంటే అస్సలు నచ్చే మావాడికి, అందుకే ముట్టాడు కూడా ముట్టాడు. నాన్న అవి ఏం అనవలే నాన్న అంటే ఇంకా అదే వీడియో కోసం అని పట్టుకున్నాను. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయి, కలర్ఫుల్ గా. ఇంకా స్కూల్ నుండి రాగానే ఫస్ట్ ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్స్ అయితే కట్ చేపించాను. పిల్లలతో హార్వెస్టింగ్ చేపిస్తూ ఉండాలి. పిల్లలతో హార్వెస్టింగ్ చేపిస్తూ ఉన్నామనుకోండి పిల్లలకి మొక్కలంటే ఇష్టం వస్తుంది. దాని ద్వారా వాళ్ళు మొక్కల్ని పెంచగలుగుతారనమాట. అందుకని ఈ మధ్య మాక్సిమం హార్వెస్టింగ్ అయితే డ్రాగన్ ఫ్రూట్ హార్వెస్టింగ్ అయితే మా చిన్నోడే చేశారు. పచ్చిమిర్చి హార్వెస్టింగ్ కూడా మా చిన్నోడు చేస్తారు. బెండకాయలు కూడా ఇది వాళ్ళకి తెంపుతూ ఉంటే వాటి పైన ఆసక్తి అయితే పెరుగుతుంది అనమాట. ఇంకా లిక్విడ్ పోషకాల విషయానికి వస్తే నేను దీనికి
పుల్లటి మజ్జిగ ఇస్తున్నాను, నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తూ ఉంటాను. ముఖ్యంగా నీమ్ ఆయిల్ అయితే వారానికి ఒక్కసారైనా స్ప్రే చేసుకోవాలి. ఎందుకంటే మొక్కకు వచ్చేటువంటి ఆ యొక్క ఫంగస్ అనేటువంటి రాకుండా ఉంటుంది. తర్వాత ఈ యొక్క మొక్కకి ఎక్కువగా మనకి గబ్బు చీమలు వస్తాయి కదా, గబ్బు చీమలు కూడా తగ్గిపోతాయి. అక్కడ మనం తెంపుకొచ్చుకున్నటువంటి ఈ యొక్క డ్రాగన్ ఫ్రూట్ ని దేవుడి దగ్గర పెట్టేసుకుని దేవుడికి సమర్పించుకున్నాను. ఇలా మన తోటలో వచ్చినటువంటి పువ్వులు పండ్లతో పూజ చేసుకుంటే ఆ యొక్క తృప్తి వేరుగా ఉంటుంది. ఏమంటారు చెప్పండి? అంతే కదా.